హలో అండి, మైసెల్ఫ్ డాక్టర్ స్వరూప్ చంద్ర సోదనుకుంటా. సో హాట్ ప్యాక్స్ ఎప్పుడు వాడుకోవాలి, ఐస్ ప్యాక్స్ ఎప్పుడు వాడుకోవాలి? జనాల్లో చాలా కామన్గా ఉండే క్వశ్చన్ ఇదనమాట. సో ఐస్ ప్యాక్స్ అంటే మామూలుగా ఏదైనా అక్యూట్ ఇంజురీస్ అంటాం. అంటే స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ, లేదా ఎవరైనా కింద పడినా, లేదా యాంకిల్ ట్విస్ట్ అయ్యి స్ప్రెయిన్ అయినా, నీ స్ప్రెయిన్ అయినా, లేకపోతే ఏమైనా ఎముకలు విరిగినా, ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే బాగా వాపు వచ్చేసింది అనమాట. ఈ టైంలో మనం ఐస్ ప్యాక్స్ పెడితే ఏమవుతుందంటే మన రక్త సరఫరా ఏదైతే ట్యూబ్స్లో నుంచి, అంటే బ్లడ్ వెజల్స్ అని ఉంటాయి, ఆ బ్లడ్ వెజల్స్ అన్ని కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అనమాట ఐస్ ప్యాక్స్ పెట్టిన వెంటనే. సో ఇలాంటి కండిషన్లో మనం ఐస్ ప్యాక్స్ పెడితే ఏమవుతుందంటే ఆ ఏరియాకి బ్లడ్ సప్లై వెళ్ళదు, సో దట్ వాపు అనేది రాకుండా ఉంటుంది. సో వాపు కనుక లేదు అంటే నొప్పి కూడా తగ్గే అవకాశం చాలా ఉంటుంది. సో ఐస్ ప్యాక్ వచ్చేసి డైరెక్ట్గా మాత్రం పెట్టకూడదండి. సో ఐస్ ప్యాక్ వచ్చేసి మనం ఒక కవర్లో వ్రాప్ చేసి అది మనం స్కిన్ మీద పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా స్కిన్ మీద పెడితే ఏమవుతుందంటే చుట్టూరు నమ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఐస్ ప్యాక్ ఎక్కడ ఉందో ఆ నమ్నెస్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి నొప్పి కూడా తక్కువగా తెలుస్తుంది అనమాట. సో ఎన్నిసార్లు పెట్టాలి ఐస్ ప్యాక్స్ అండ్ ఎంతసేపు పెట్టాలి? సో ఐస్ ప్యాక్స్ వచ్చేసి అట్లీస్ట్ 24 to 48 hours పెట్టాల్సి ఉంటుంది అనమాట, అంటే వాపు తగ్గేంత వరకు. సో ఐస్ ప్యాక్స్ వచ్చేసి మళ్ళీ 20 minutes కంటే ఎక్కువసేపు కంటిన్యూస్గా పెట్టకూడదు. అలాగంటే ఎక్కువగా కంటిన్యూస్గా పెడితే ఏమవుతుందంటే ఫ్రాస్ట్ బైట్ అంటారండి. అంటే అక్కడ ఆ ఏరియా వరకు స్కిన్ సెన్సేషన్ తగ్గేసి అల్సర్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో హాట్ ప్యాక్స్ ఎప్పుడు పెట్టాల్సి ఉంటుంది? హాట్ ప్యాక్స్ వచ్చేసి అంటే క్రానిక్ ఇంజురీస్ ఆర్ క్రానిక్ పెయిన్స్ అంటారు. అంటే పేషెంట్స్లో ఎవరికైతే నీ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, లేదా జాయింట్ పెయిన్స్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, సయాటికా పెయిన్స్ అంటారు, ఇవన్నీ ఏంటంటే చాలా రోజుల తరబడి వాళ్ళకు ఆ నొప్పులు ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మనం హాట్ ప్యాక్స్ పెట్టినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఎక్కువ వెళ్తుంది ఆ ఏరియాకి. ఇలా సర్క్యులేషన్ ఎక్కువ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ వాష్అవుట్ అవుతాయి అన్నమాట. ఈ వాష్అవుట్ అవటం వల్ల మళ్ళీ బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ కూడా బాగా వెళ్తాయి. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే అక్కడికి ఆ ఏరియాకి మన హాట్ ప్యాక్స్ పెట్టిన ప్లేస్లో పేషెంట్కి పెయిన్ అనేది తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో హాట్ ప్యాక్స్ అనేది యూజువల్గా క్రానిక్ పెయిన్స్లో పెడుతూ ఉంటాం, కానీ అక్యూట్ ఇంజరీస్ ఇందాక చెప్తున్నట్టు కింద పడిన వాళ్ళకి, విరిగిన వాళ్ళకి, వీళ్ళకి మాత్రం హాట్ ప్యాక్స్ పెట్టకూడదు. వీళ్ళకి పెడితే ఏమవుతుందంటే ఎడిమా అంటాం, అంటే స్వెల్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది, పేషెంట్కి పెయిన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. హాట్ ప్యాక్స్ అనేది రోజుకి 4 సార్లు కంటే ఎక్కువ పెట్టకూడదు. అండ్ పెట్టినా సరే ఇది కూడా 20 minutes కంటే ఎక్కువసేపు పెట్టకూడదు. సో కంటిన్యూస్గా మన స్కిన్కి హాట్ ప్యాక్ అనేది టచ్ అవ్వకూడదు. టచ్ అయితే ఎక్కువసేపు ఏమవుతుందంటే సెన్సేషన్ తగ్గిపోయి ఆ ఏరియా బర్న్స్ అవుతుంది, అంటే కాలిపోతుంది అనమాట. సో హాట్ ప్యాక్స్ అనేది ఎవరిలో వాడతామంటే క్రానిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు వాడతాం. ఐస్ ప్యాక్స్ అనేది అక్యూట్ పెయిన్స్లో వాడతాం అనమాట. దిస్ ఈస్ వెరీ క్లియర్ అండి. థ్యాంక్ యూ.